తమిళనాడు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అయినటువంటి అర్చనా పట్నాయక్ తెలియజేసినటువంటి వివరాల ప్రకారం ఎస్ఐఆర్ కంటే ముందు ఎన్ని ఓట్లున్నాయి తమిళనాడు రాష్ట్రంలో, ఇప్పుడు ఎస్ఐఆర్ ఫామ్స్ సబ్మిట్ చేసిన తర్వాత, ఫైనలైజేషన్ అయిన తర్వాత ఎన్ని ఓట్లు వచ్చినాయి ఒకసారి చూడండి. 6,41,00,000 ఓట్లు ఉండేది ఎస్ఐఆర్ కంటే ముందు. ఇప్పుడు 5,43,00,000 మాత్రమే ఇవి ఫైనల్ అయినటువంటి లిస్టుగా చెప్తున్నారు ఇప్పటి వరకు వెరిఫై చేసిన తర్వాత. అనగా ఇది వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్నటువంటి రాష్ట్రం ఇది. అయితే ఇక్కడ 97 లక్షల ఓట్ల వివరాలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చూడం. 27 లక్షలు మంది మరణించారు ఓటర్లు. అనగా 27 లక్షల మంది మరణించినటువంటి వాళ్ళ రికార్డు ఇది. 66 లక్షలు ఇతర రాష్ట్రాలకు వలసపోయారు వీళ్ళు. అనగా బీహార్ రాష్ట్రం కంటే ఎక్కువగా వలసపోయినటువంటి వాళ్ళు తమిళనాడు వాళ్ళు. అట్లనే డబుల్ ఎంట్రీ ఉన్నటువంటి వాళ్ళు 3,40,000. అనగా ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఈ లెక్కలు. అయితే ఇందులోపట ఉన్నటువంటి వాళ్ళ దావాలు, అనగా చనిపోయినటువంటి వాళ్ళుగా రికార్డు ఉన్నటువంటి వాళ్ళు, లేదు మేము బ్రతికే ఉన్నాము అని రికార్డు చేసుకొని వచ్చి ఎన్నికల కమిషన్కు దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళు తమ పేరును ఓటర్లుగా నమోదు చేస్తారు. అట్లాగే లేనటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఇందులో కూడా మిస్సింగ్ ఉన్నా, చనిపోయినట్టు రికార్డ్ అయినా కూడా వాళ్లకు వచ్చే జనవరి 18వ తేదీ వరకు టైం పెట్టారు. కాబట్టి ఇది ఇదివరకే చెప్పినట్లుగానే బీహార్ రాష్ట్రం లాగే అటు ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ నడుస్తుంది, ఇటు తమిళనాడులో వచ్చినటువంటి ఈ లెక్కలు ఇవి. కాబట్టి అక్షరాల 97 లక్షల ఓట్ల తొలగింపును అధికారికంగానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా అక్కడ తమిళనాడు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అర్చనా పట్నాయక్ వివరాలు వెల్లడించారు. దీనిపై ఎంత గందరగోళం, ఎంత గొడవ, ఎంత ఘర్షణ, ఏమి జరుగుతుందో అది అక్కడ ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వము, ఎంకే స్టాలిన్ దీనిపై ఎలాంటి చర్య తీసుకుంటారు, ఇది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు అబద్ధం అనబడేటువంటి అంశం రేపటి తర్వాత కానీ తెలియదు.